కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలిచ్చి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకులు రమేష్ రెడ్డి కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి, అరాచకం, గంజాయి మరియు డ్రగ్స్ చుట్టూ పాలన కొనసాగుతుందని ఆరోపణ చేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గడచిన 22 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలనలో చాలా విషయాలు మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే అన్ని కథనాలు కూడా మనం ఒక్కొక్క చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అభినవ ధృతరాష్ట్రుని పరిపాలన జరుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడచిన ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు, అమలు కాని హామీలు, సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా వదిలేసి ఆయన పరిపాలన సాగించడం. ఈ పరిపాలనలో అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం ఈరోజు జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పరిపాలన కేవలం కూటమి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. చట్టం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకం, దురాక్రమణలు ఇవి పెరిగిపోయాయి. గంజాయి విపరీతంగా ఇక్కడ ప్రతి చోట కూడా గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చినారంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన సాగిస్తుందో కూడా మనందరం ఒకసారి గమనించాలి. ఇటీవల అమరావతి అయితేనేమి, అమరావతి పైన పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావన చేశారు. ఒక చదరపు అడుగును 12 నుంచి 14 వేల రూపాయలతో ఈరోజు కడుతున్నారంటే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ రేటుతో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరగడం లేదు. కేవలం 4,000, 5,000, 6,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతూ ఉంటే ఈరోజు 12 నుంచి 14,000 రూపాయలు. అదొకటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ఓ పక్క నీటి సదుపాయం, ఎలక్ట్రిసిటీలో రాయితీలు, ఇంకో పక్క రోడ్లు ఇవన్నీ వేయడం ద్వారా వాళ్ళకి ఇంకా సులభతరం అవుతా ఉంది. జిఎస్టీలో మినహాయింపులు, ఇవన్నీ ఒక పక్క చూస్తూ ఉంటే ఏ మేరకు దోపిడీ అవుతుంది అనేది మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిలోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచనతోనే ఎలాగో మీరు అమరావతిని చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము చెప్పినట్లు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్ రాజధానిగా, పరిపాలనా రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ఆ రోజు ప్రకటించి మాట్లాడితే ఖజానా ఖాళీ కనపడుతుంది. ఎక్కడికి పోయినాయి 3,40,000 కోట్లు? ఎవరి కోసం పెట్టారు అంటే కేవలం మీరు అనుకున్న వాటికు డబ్బులు కేటాయించుకుంటూ మీకు అవసరమైన చోటల్లో ప్రచారం కోసం 1,000 కోట్లు, విమానాల్లో, ప్రత్యేక విమానాల్లోనూ హెలికాప్టర్లో తిరిగేదానికి మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రులు
దీంట్లో తిరిగేదానికోసం వేల కోట్ల ప్రజల ధనం దుర్వినియోగం చేసే తప్పు నుంచి ఇంకోటి కనపడతా ఉంది. ప్రజలందరూ స్పష్టంగా ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మీరు సుదీర్ఘకాలం మోసం ఇంకా చేయలేరు. ఇప్పటికి 2014లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే తీర్చలేరు. 2024లో వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని అన్నింటినీ పక్కన పెట్టినారు. నిరుద్యోగ భృతికత ఇంతవరకు ఎత్తడం లేదు. మహిళలకు 1500 రూపాయలు నెల నెలా ఇస్తామన్న మాట పక్కన పోయింది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బు